ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించిండ్రు. 9 గంటల పాటు విచారించిండ్రు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు వాళ్ళకు పోలీసులతో ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం, మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది? సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ వేధించాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చలవిడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో, గెస్ట్ హౌస్లలో దందాలు చేస్తూ ఉన్నారో, కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో, ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో, హింసిస్తున్నారో, వాటిని ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. ఇంకా రెండో విషయం, చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈరోజు గతంలో 2024వ సంవత్సరంలో మార్చ్ మళ్ళీ చెప్తున్నారు పోలీసులు, మన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు, 243/2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ వేసింది. ఆ సిట్టే చట్ట వ్యతిరేకమైన సిట్టు. ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీ హిల్స్ను పెట్టింది. ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసిండు. ఆ డీసీపీ ఏసీపీని సిట్ చీఫ్గా పెట్టిండ్రు. అదే చట్ట వ్యతిరేకం. ఆ సిట్టును పెట్టి 350 మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ, నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు. ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు. వాళ్ళను 350 మందిని విచారించారు. కొంతమందిని అయితే కానిస్టేబుల్ని కొట్టిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కస్టడీలో పోలీస్ శాఖ కానిస్టేబుల్లను, కొంతమంది హోంగార్డులను, డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతోని చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చినాయి. సో 350 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేశారు. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించినా మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు, ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు, ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కు ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది
రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినరు, శ్రీధర్ రెడ్డి గారు డీజీపీ అయినరు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు.